మీకు చిల్లర ఎంత ఇవ్వాలమ్మా? 50 పైసలు బాబు, పర్వాలేదు వదిలే. అయ్యో అదేం వద్దమ్మా, ఇప్పుడు వద్దు వదిలే అంటారు. ఆ తర్వాత కోర్టులో కేసు వేస్తారు 10,000 కావాలని, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. మాకు అది అవసరమా? మనం ఎక్కడున్నావురా? ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది. లాయర్ సూర్య బుద్ధి చెప్పాక మారకుండా ఉంటారా? ఏంటి శర్మ, బిజినెస్ ఎలా ఉంది? మీ కోఆపరేషన్తో డూప్లికేట్ బిజినెస్ ఎంతో సూపర్గా ఉంది మిస్టర్ జీకే. గుడ్. నీ షేర్ మాత్రం 3 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జీకే, చెప్పు. మన ఎస్టేట్ కేసు హియరింగ్కి వస్తోంది, కోర్టుకి వెళ్ళాలి. ఆపోజిట్లో అటెండ్ అయ్యేది ఎవరు? కృష్ణమూర్తి బావమరిది సూర్య. సూర్య తలని కొడితే తోక గిలగిల్లాడడం సహజం. బిగినింగ్ స్టేజే కదా, చూద్దాం. నేను ఆరోగ్య స్వామిని మాట్లాడుతున్నాను. బాగున్నానమ్మా, ఈరోజే డిశ్చార్జ్ అయ్యానమ్మా. డాక్టర్ గారు చెప్పారు నువ్వెంతో జాగ్రత్తగా ఉండు, 6 నెలల్లో బోన్ అతుక్కుంటుందని చెప్పారు. నువ్వు ఇక్కడికి రావద్దు, నేనే ఆటో పట్టుకుని వస్తానమ్మా. పెట్టేస్తానమ్మా. సరే అమ్మా. బ్యాగ్ ఇక్కడే పెట్టాం, ఏమైంది? ఏంటి నేను ఇంత టెన్షన్గా ఫోన్ చేస్తున్నారు? హలో సార్, అడ్వకేట్ నందకుమార్ మాట్లాడుతున్నాను. ఏదో అర్జెంట్ అని చెప్పారట. నేనే మీ ఇంటికి వస్తాను. మీ అడ్రస్ మాత్రం చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. పేపర్ సార్ ఇక్కడ పేపర్లు అవి ఉండవు సార్. డోంట్ వరీ, మీకు అభ్యంతరం లేకపోతే నా చేతి మీద రాసుకోండి. సార్ చాలా థ్యాంక్స్ నా సార్. దగ్గర ఉంది. తప్పుగా అనుకోకండి సార్. సార్ అవును, కట్ అయిపోతుంది, త్వరగా చెప్పండి. నెంబర్ 8 రామాలయం వీధి. ఓకే. ఇందిరానగర్. ఇందిరానగర్ నాకు తెలుసు. ఇందిరానగర్ ఈయనకి తెలుసట. హైదరాబాద్ 78 70. 78. ఓకే, నేను వచ్చేస్తాను సార్. విషయం ఏమిటంటే ఇక్కడికి ఎలా రావాలో మీరు డీటెయిల్ గా చెప్పారంటే నేను తిన్నగా వచ్చేస్తాను సార్. అవును సార్. సరే, అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి వచ్చి బస్ డిపోకి వస్తాను. అక్కడి నుంచి రైటా సార్? రైట్ వెళ్ళి అక్కడి నుంచి ఒకే ఒక లెఫ్టా సార్? లెఫ్ట్కి వెళ్ళాను సార్. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తే వీధి చివర 5 టీ కొట్లు ఉంటాయా? ఏది చూడండి భయ్యా. అవును, 5 టీ కొట్లు ఉన్నాయి. వాటి వెనక్కి వెళ్ళాలా? వెళ్తే అక్కడి నుంచి రోడ్డు డౌన్ అవుతుందా? ఆ రోడ్ లో వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుందా? ఆ తర్వాత ఒక యూటర్న్ వస్తుందా? ఓ సరే. అలా యూటర్న్ తీసుకుని వెళితే ఆ తర్వాత ఒక ఎముకలు ఎతికే ఆసుపత్రి వస్తుందా? దాని పక్కన 8వ నెంబర్ ఇల్లా? ఓకే సార్, వచ్చేస్తాను సార్, వెంటనే వచ్చేస్తాను సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. దేని పక్కన ఇల్లు అని చెప్పావు? ఎముకలు ఎతికే ఆసుపత్రి పక్కన. నేను అక్కడి నుంచే కదా డిశ్చార్జ్ వస్తున్నాను. మీరేగా 8వ నెంబర్ అంటే నా చేతితో 8 వేస్తావా? బాధపడకండి, నేనేదో ఆవేశపడ్డాను. నాకు తెలిసిన ఒక ఎముకల డాక్టర్ ఉన్నారు, ఆయన చేత మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆయన మంచి డాక్టర్. ఇంతవరకు 6 చేతులు తీసేశాడు. సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలండి. సార్ కంప్లైంట్. రైటర్ చెప్పబోయా. ఎంత సార్? ఏంటి కొత్తగా అడుగుతాం, ఇవ్వాల్సింది ఇస్తే పూర్తి చేసేస్తాం. ఇదిగోండి సార్. ఓ వెయిట్గానే ఉంది. నమస్కారం అండి. చెప్పు. నా పేరు శివరామయ్య, 36 వరదరాజు వీధిలో కాపురం ఉంటున్నానండి. అయితే ఏంటి ఇప్పుడు? పక్కింటి బలరామయ్య అస్తమాను గొడవ పడుతున్నాడండి. సరే, నువ్వు వెళ్ళి ఒక క్వేర్ తెల్ల పేపర్లు, ఓ 10 కార్బన్ షీట్లు కొనుక్కురా. ఆగవయ్యా. ఏడిగారు టీ తాగుతారా? చెప్పండి. 4 టీలు, 2 కాఫీలు, చెక్క ఆయనకి విల్స్. అయ్యయ్యో, అయ్యగారిని మర్చిపోయాను. అయ్యగారికి పెద్ద కొబ్బరి బొండాలు 2 తీసుకో. వెంకట్రావు, బేడా కావాలా? చెప్పండి. ఏమిటయ్యా, ముందు వెళ్ళి తీసుకురా, పోవయ్యా. అరే, నేను చెప్తుంటే ఆయన చూస్తావేంటి? వెళ్ళవయ్యా. ఇదిగో ఆగవయ్యా. అయ్యగారు వచ్చిన ఆటోకి డబ్బు ఇచ్చి పంపించు. ఎవరు? ఇన్స్పెక్టర్ వచ్చిన ఆటోకే? ఇన్స్పెక్టరా? ఆయన ఏమన్నా నీ ఇంట్లో సర్వెంటా? అయ్యగారని చెప్పవయ్యా, పోయా. ఎంతైంది బాబు? 70 రూపాయలు. పెద్ద బొండాలు దొరకలేదులా ఉంది. అవునండి. వేడి తక్కువగా ఉంది, అడ్జస్ట్ చేసుకుంటానులే. క్యాచ్ ఇట్. అయ్యా, నా కంప్లైంట్. పేరేంటన్నావు? శివరామయ్య అండి. శివరామయ్య,
వరదరాజుల వీధేగా ఆ. ఆటోలో వస్తాను వెళ్ళు. ఆ? ఆటోకి డబ్బు తీసించు పోవయ్యా. ఏమండి, వచ్చేటప్పుడు రేషన్లో బియ్యం గోధుమలు తీసుకురండి. పెద్దయ్య, మీ పరిస్థితి అర్థమైంది. వెళ్ళి లాయర్ సూర్యాన్ని కలవండి. రైటర్ గోవిందు, రైటర్ గోవిందు, రైటర్ గోవిందు. 16వ తారీఖు శుక్రవారం కంప్లైంట్ ఇవ్వడానికి శివరామయ్య గారు వచ్చారా? వచ్చారు. ఆయన్ని మీరేమడిగారు? అది మరి మరి నేనే చెప్తాను. ఒక క్వైర్ తెల్ల పేపర్లు, 10 షీట్లు కార్బన్, 4 టీలు, 2 ఖైదీకి చంద్రికా బీడీలో ఒక కట్ట. ఇవి సరిపోలేదని ఇన్స్పెక్టర్ వచ్చిన ఆటోకి 70 రూపాయలు ఇప్పించారు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకోవాలని స్టేషన్లో చట్టం ఏమైనా ఉందా? లేదయ్యా. మరెందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన పెద్ద ఆయన ఇవన్నీ అడిగారు? అది మరి స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ ఇన్స్పెక్టర్ని అయ్యగారు అని పిలవాలని చట్టం ఉందా? లేదయ్యా. లేదంటే మీ పై అధికారులు అలాగే పిలవాలని ఏదైనా ఆర్డర్ వేశారా? లేదయ్యా. మరెందుకని ఆ పెద్ద ఆయన్ని ఇన్స్పెక్టర్ని అయ్యగారు అని పిలవాలని బలవంతం చేశారు? తప్పు జరిగిందయ్యా. ఇక్కడ అయ్యా అవసరం లేదు. సరే అయ్యా. అయ్యా అనే మాట మీ రక్తంలో ఊరిపోయింది కదా. మీ ఉద్యోగం కారణంగా మీరు కావాలంటే మీ పై అధికారుల్ని అయ్యా, దేవుడా, స్వామి అని పిలుచుకోవచ్చు. ప్రజల్ని కూడా అలా పిలవమండం తప్పు. దీంతో ఇన్స్పెక్టర్కి మాత్రమే కాదు, డిప్యూటీ కమిషనర్కి కూడా సంబంధం ఉంది. సో యువర్ ఆనర్, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు గారిని విచారించడానికి అనుమతి కావాలి. డిప్యూటీ కమిషనర్ భుజంగరావు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు. మీరే కదా డిప్యూటీ కమిషనర్ భుజంగరావు? సిటీలో C2 పోలీస్ స్టేషన్ మీ కంట్రోల్లోనేగా ఉంది. అవును. ఇలా స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సిగరెట్లు, టీలు లంచంగా తీసుకుంటున్నారే, ఇవన్నీ మీకు తెలుసా లేక తెలిసి తెలియనట్టుగా ఉన్నారా? సారీ సార్, ఇవన్నీ లంచాలు కావు సార్. సార్, ఇంకేది సార్ లంచం అంటే? సిగరెట్లు, టీలు ఊరికే వస్తున్నాయా సార్? లంచాన్ని డబ్బుగా కాకుండా వస్తువులుగా తీసుకుంటున్నారు. ఇది ఒక రకమైన లంచమే. స్టేషన్లో మాత్రమే కాకుండా రోజు వీధి పక్కన బళ్లలో 5 రూపాయలు తీసుకోవడం, ప్లాట్ఫామ్ కొట్లలో 10 రూపాయలు తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు. తిండి లేనివాడు ముష్టెత్తుకోవచ్చు, ఈ విధంగా కాకి డ్రెస్ వేసుకొని అసహ్యంగా లేదు? యువర్ ఆనర్, ఈ పెద్దయిన పక్కింటి వాళ్ళ బాధ తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో వీళ్ల బాధ తట్టుకోలేక ఇప్పుడు కోర్టుకు వచ్చారు. ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? కంప్లైంట్ ఇచ్చి రేషన్ బియ్యం తీసుకురమ్మని చెప్పి ఈయన భార్య ఇతనికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బు స్టేషన్లోనే ఖర్చు పెట్టేశారు. బియ్యం లేకుండా ఇంటికి వెళ్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? దీనికి కోర్టు ఏమని తీర్పిస్తుంది? తన పదవిని దుర్వినియోగం చేసినందువల్ల రైటర్ గోవింద్ మీద IPC సెక్షన్ 166 ప్రకారం, వస్తువుల్ని లంచంగా తీసుకోవడం వల్ల ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం వీరందరినీ కట్టుబాటులో ఉంచలేకపోయిన డిప్యూటీ కమిషనర్ మీద రక్షణ శాఖ పద్ధతులు మీరిన నేరానికి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ ప్రకారం వీరి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, డబ్బుకు బదులు సెంట్ తీసుకోండి సార్. ఉద్యోగస్తులు పెట్టకుండా పోవాయా? సింగపూర్ సెంట్ సార్. పరిస్థితి తెలియకుండా మాట్లాడకపోవాయా? ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత బాధకు గురైన శివరామయ్యకు, ఇన్స్పెక్టర్ దేవరాజ్, రైటర్ గోవిందు, డిప్యూటీ కమిషనర్ భుజంగరావు ఈ ముగ్గురు తమ 3 నెలల జీతాన్ని నష్టపరిహారంగా వెంటనే ఇవ్వాలని, రైటర్ గోవిందుని, ఇన్స్పెక్టర్ దేవరాజుని 1 సంవత్సరం సస్పెండ్ చేయవలసిందిగాను, తప్పులు జరిగేందుకు అవకాశం ఇచ్చిన డిప్యూటీ కమిషనర్ భుజంగరావుని 6 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగాను ఈ న్యాయస్థానం పోలీసు శాఖకు ఉత్తర్విస్తున్నది. మిమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేయడం మీకు అవమానంగా లేదా సార్? నో కామెంట్స్. న్యాయశాఖ పోలీస్ శాఖను డామినేట్ చేస్తుందంట. నో కామెంట్స్. మీరు ఎంతో మందిని దెబ్బ కొట్టారు, కానీ సూర్య మిమ్మల్నే దెబ్బ కొట్టాడు అంటున్నారు. సారీ సార్, తెలియక అడ్డొచ్చాను. తెలిసే చాలా చోట్ల అడ్డొస్తున్నావు. నువ్వు ఎక్కడెక్కడ అడ్డొచ్చావో 6 నెలల సస్పెన్షన్ పూర్తయ్యాకొచ్చి చెప్తాను.
ఇల్లు వదిలితే కోర్టు ఇలాగే ఉంటే ఎలా? లవ్ చేయమంటూ వెంటపడ్డాం, ఓకే అనగానే ఇప్పుడు టేక్ ఏం ఇట్ ఈజీగా చేయాలంటావ్? తీసుకోవడం. రిలాక్స్ మా, చుట్టూ లవ్వసే జాలీ ముడుకొచ్చాయి. అటు చూడు, ఒక్కొక్కడు ఎంతవరకు వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఉన్నావెందుకు? ఏ అలా ఒకే ఒకటి ఇవ్వవా? సరే నువ్వు నిజంగా ఇవ్వద్దు, అలా ఇస్తే ఎక్కడిస్తావో చెప్పు, నాకు ఆ కెక్కే చాలు. చెప్తావా? చెప్పు. ఇక్కడ, 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 ఏదో ఒక చోటు చెప్పు. ఎందుకు నవ్వుతున్నావు? ఇంతవరకు ఏ చోటు చెప్పలేదు. అక్కడ. ఇక్కడ చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ. ఛీ! ఇన్ని చోట్ల చెప్పిందానివి అరచేతిని చెప్పలేదే.